ప్రార్థన చేసుకుందాం. కృపచేత మమ్మను రక్షించి నీ భవిష్యత్తు జ్ఞానమును బట్టి మా ఎడల నీవు కృప చూపి సమకూర్చి లోకముతో పాటు మేము నశించిపోకుండా నీ వాక్యము చేత శుద్ధి చేయబడి నీ రక్తము చేత పరిశుద్ధపరచబడి నీ రాజ్యముకు సిద్ధపరచాలని మమ్మల్ని సమకూర్చిన వాడా, ఈ దినాన నీ కృపను మా పైనుంచు, నీ దయాదృష్టిని మా మీద నిలిపి మా అంతర్యములో నీ సత్యమును స్థిరపరచుకొనుటకు కావలసిన సమస్త శక్తిని, బలమును, నీ ఆశీర్వాదమును మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
ఈరోజు గలతీలకు రాసిన పత్రిక నుండి వాక్యం చదువుకుందాం. గలతీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం చదువుతాను. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావాలను. ఈ వాక్యం ఎందుకు ఈ రోజున మనం చదువుతున్నామంటే, రాత్రి మనం చదివిన దానికి అనుబంధంగా ఉంది గనక. దైవములు, మీరు దైవములు అని నేనే సెలవిచ్చి ఉన్నాను అని దేవుడు చెప్పిన మాట. దైవత్వములో ఉన్న ఒక అంశం ఇది మనలో ఉందా లేదా అని మనం చూసుకుందాం. లేని వారు దీనిని సొంతం చేసుకోవడానికి ప్రభువు దగ్గర మనం మొరపెట్టి సాధించుకుందాం. ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల, తప్పిదము అంటే ఏం చెప్తాం? దారి తప్పడం, తప్పు. దారి తప్పడం అంటే అది భౌతికమైనది కాదు. మనం ఒక ఊరు వెళ్ళవలసి ఉండి ఆ ఊరుకు వెళ్ళడానికి దారి తప్పిపోతే దాన్ని తప్పిదం అనం. తప్పిదము అనేది నిత్యత్వము అనే గమ్యము నుండి తప్పించే గుణమును తప్పిదము అని, అంటే నిత్యజీవ సంబంధమైన పదం ఇది. ఏదైతే మనలను జీవ సంబంధమైన గమ్యం ఏంటి? మరణించిన తరువాత దేవుని సన్నిధికి చేరడం, పాతాళానికి కాకుండా దేవుడున్న చోటుకి, అంటే పరలోకము అంటాం కదా, స్వర్గము, దానికి చేరడానికి ఏదైతే మనలను దారి తప్పిస్తుందో దానిని తప్పితము అంటాం. అదేదైనా కావచ్చు. అబద్ధం అయి ఉండొచ్చు, కపటమైన మనస్సు అయి ఉండొచ్చు, లేదా జారత్వ సంబంధమైన అపవిత్రత అయి ఉండొచ్చు, మోసం అయి ఉండొచ్చు. ఏదైతే దేవుని ఆజ్ఞలలో చేయమని చేయవద్దని చెప్పబడిన వాటికి విరుద్ధమైన అపేక్ష మనలో ఉంటే, ఆ అపేక్ష లేదా ఆ మనస్సు మనల్ని నడిపిస్తుంటే దానిని తప్పిదము అంటాం. ఇక్కడ గలతీయులకు రాయించినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవడో ఒకడు మన సంఘంలో ఏ తప్పిదాలు చాలా ఉన్నాయి. మనలను నీతి మార్గము నుండి తప్పించే అంశాలు చాలా ఉన్నాయి. ఇంతమందిలో ఎవడో ఒకడు ఇన్ని విషయాలలో ఏదో ఒక తప్పిదములో పడితే అని లేదు. ఏమనుంది? చిక్కుకొనిన ఎడల. చిక్కుకోవడం అంటే ఏంటి? మనకి చిక్కుకి 2 చెప్తారు. తమిళనాడులో చిక్కు అంటే ముళ్ళ తుప్పలు చెప్తారు. చిక్కుకోవడం అంటే ముళ్ళ తుప్పలు చిక్కుపోయి అనుకోండి, మనం విడదీయగలమా? కష్టపడాలి. అలాగే జుట్టు దూకున్న తర్వాత ఈ స్త్రీలు తల దూకుంటే జుట్టు ఉడుతుంది. అది విడివిడిగా పోగుల్లా ఉంటుందా? ఎలా ఉంటుంది అది? దాన్ని తీయాలంటే కష్టపడాలి. చిక్కుకొని పోవడం అంటే అది బయటికి రాలేకపోవడం. ఎందుకు వెళ్ళావు? బుద్ధి లేదా? ఇవన్నీ తర్వాత విషయాలు, అవన్నీ అయిపోయాయి. కానీ ఇప్పుడు అందులో చిక్కుకొని పోయాడు, బయటికి రాలేకపోతున్నాడు. దానిని గురించి ఇక్కడ దేవుడు రాయించాడు. ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల, వాడు ఒకడు, ఎవడో మనలో ఒకడు అలాంటి అపరాధము తప్పిదము ఏదైనా ఒకటే, మొత్తానికి ఇదేం చేస్తుంది అంటే వాడిని పరలోకానికి వెళ్ళనివ్వదు.
అలాంటి దాంట్లో చిక్కుకుంటే ఇక్కడ చూడండి, ఆత్మ సంబంధులైన మీలో వాడెవడు? ఆత్మ సంబంధులకి విరోధి ఏ సంబంధి? మరి గట్టిగా చెప్పండి. అంటే ఎవడైనా మనలో ఒకడు ఏదైనా ఒక తప్పిదములో చిక్కుకొని పోయి ఉంటే, ఎంతటి హీనభక్తి చేసేవాడైనా పాపములో ఉన్నవానికి బయటికి వెళదామని అనిపిస్తుంది, ఎంతటి హీనుడికైనా. కానీ రాలేడు. చిక్కుకొని పోయిన వాని యొక్క శక్తి విడిపించుకోవడానికి దినదినము తగ్గుతుంది, కానీ అది పెరగదు. ఇంకా చిక్కుకున్న లక్షణం ఏంటంటే, అండ్ మనం ఏదో తెలుగు సాహిత్యంలోకి వెళ్ళడం లేదు. చిక్కుకున్న అంటే ఒక ఊబిలో పడినవాడు తప్పించుకోవడానికి ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే అంత తొందరగా ఊబిలోనికి దిగిపోతాడు. చిక్కుకున్నటువంటి లక్షణం. అందుకే చిక్కుకొని పోయి ఉంటే ఆత్మ సంబంధులైన మీలో అలాంటి వాడిని చూసినప్పుడు మీరేం చేయాలో ఇక్కడ రాయబడి ఉంది. తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనవలెను. ఒకడు ఏదో ఒక తప్పిదములో చిక్కున్నాడు. వాడిని చూసిన తరువాత, వాడిని చూస్తే ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలి అనుకున్న ప్రతి ఒక్కడు నేను కూడా అలా అవుతానేమో అని జాగ్రత్త పడాలి. ఇది మర్చిపోకూడదు, ఈ మాట మర్చిపోకూడదు. కానీ దీనికి బదులుగా మన దగ్గర ఏం జరుగుతుందంటే, ఇంత అలా చేశాడు, ఇలా చేశాడు, ఇలాంటి పని చేస్తాడు, బుద్ధి ఉందా లేదా, ఆ మాత్రం ఆలోచించుకోవద్దా, ఇలాగని మన మనసు ఎటు వెళ్తుంది? మన స్థాయి దాటిపోయి పెద్ద పెద్ద మాట్లాడుతుంటాం. కానీ మన కొరకు ప్రాణం ఇచ్చిన వాడు, మనలను విమోచించిన వాడు, చెల్లించి క్రయధనము చెల్లించి రెండంతలు చెల్లించిన వాడు ఎంత జాగ్రత్త ఉంటుంది. ఏమంటున్నాడంటే, నేను శోధనలో చిక్కుకుంటానేమో అని జాగ్రత్త పడాలి. కానీ మన అహంకారం ఒప్పుకోదు. అలా అనుకోవడానికి నేను ఇది చేస్తాను, నాకేంటి అంత కర్మ, నేను చాలా స్ట్రిక్ట్, నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను, నేను ఈ విషయం, వాని విషయంలో ఏ తప్పిదము వాని తప్పిదము వానికి కష్టం, నీ తప్పిదము నీకు అంతే. దీనిని మరచి ఆ ఒక్క వ్యక్తి యొక్క దోషాన్ని బట్టి మాత్రమే నీ మనసు అతిశయిస్తుంది. ఒళ్ళు బలిసి అలా చేస్తున్నాడు, ఏం తక్కువ అయిందని, కళ్ళు మూసుకుపోయి అలాగ అవుతున్నాడు, వాడికి ఏం తక్కువ అయిందని, ఇలాంటి వాళ్ళు ఎక్కడ లేరా, బోల్డ్ మంది ఉన్నారు మంచివాళ్ళు, ఇతనికి ఏమొచ్చింది రోగం అని, అది ఎందుకు అలా చేస్తుంది అని అంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటి వారిని ఒకరిని చూసినప్పుడు మనలోకి మనం చూసుకోవడం, మనము దైవములము. ఏ ఏ చోటుల్లో, ఏ ఏ అంశాలలో, ఏ మార్గాలలో దైవత్వాన్ని మనం సంతరించుకోవాలో, సమకూర్చుకోవాలో తెలియచేసే ఒక అంశం ఇది. ఏం చేయాలి? నేను కూడా అంటే ఇతను చేసిందే కాదు, ఈమె చేసిన తప్పిదమే కాదు, తప్పిదములలో అక్కడేమనుంది, ఒకడు, అందరూ కాదు, ఒకడో ఇద్దరో ముగ్గురు ఎంతమంది అయినా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుబడినప్పుడు, అది ధనాపేక్ష ఉండొచ్చు, ఏదైనా ఉంటుంది. తప్పిదములో మనకు చాలా తెలుసు, ఆజ్ఞలకు విరుద్ధమైన అపేక్ష ఏదైనా తప్పిదమే. నేను ఇలాగ చిక్కుకొని పోతానేమో, నేను ఇలా అయిపోతానేమో అని ఒకడు ఏం చేయాలనుంది, ఎంత పొందిగ్గా ఉందో చూడండి. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు పెద్ద పరిశుద్ధుడైనా ఎవడైనా మనలో ప్రతివాడు
తానును అతనిలాగా శోధింపబడి చిక్కులలో పడతానేమో అని జాగ్రత్త పడాలి. మొట్టమొదటి అంశం ఇది. చదివినంత సునాయాసంగా ఉండదు. ఇది బుద్ధికి సంబంధించింది. బుద్ధిని మనము లోబరుచుకోవాలి, ఉంచాలి. మనం ఇర్మియా గ్రంథంలో చదువుతామే, ఇర్మియా దేవుని లేఖనాల విషయంలో చాలా విషయాలలో ఎదురు తిరిగేవాడు. ఎదురు తిరగడం అంటే దేవుడి మీద తిరుగుబాటు అని కాదు, దేవుని యొక్క అభిప్రాయాన్ని గౌరవించలేకపోయేవాడు, సరిగా దేవుని నీతిలో నిలబడలేకపోయేవాడు, ప్రతిసారి దేవుని ఎదుట దోషిగానే కనబడేవాడు. కానీ అతను ఏర్పాటును బట్టి, అతనికి ఉన్న ఆసక్తిని బట్టి దేవుని దగ్గర నిలిచి ఉన్నాడు. అందుకే అతను అంటాడు, నీవు నన్ను గెలిచి లోబరుచుకుంటువి. ఎవరు గెలిచారు అంటే, గెలిచాడు అంటే పట్లు పట్టాడనే కదా, పోరాడాడనే కదా, దైవత్వానికి విరుద్ధమైన గుణాన్ని ప్రదర్శించాడనే కదా. అది దేవుని యొక్క బలము, కృప వలన దేవుడు గెలిచి, అంటే ఇర్మియాను ఓడించి, లోబరుచుకోవడం అంటే కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవడం, పడుకోమంటే పడుకోవడం. లోబరుచుకోవడం అంటే అతని యొక్క జవసత్వాలన్నీ ఇతని అధీనంలో, దేవుని అధీనంలో. అది ఎంతో సంతోషంగా చెప్తాడు ఇర్మియా, నీవు నన్ను గెలిచి లోబరుచుకున్నావు, మరి నీ ప్రజలు అని. ఇక్కడ మన అతిశయాన్ని మనం జాగ్రత్తగా అంటే దానిని మనం మనసుకు తెచ్చుకోకపోతే, అతని దోషము, అతని చిక్కులు, అతని కోసం ప్రార్థన చేయడం దానితోనే సరిపోతుంది. కానీ మనలోనికి మనం చూసుకోవడం అనేది ఇక్కడ ప్రధానం. మొదటిది ఇది. ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల, మీరు ఆత్మ సంబంధులైతే, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, ఎవరో గర్వించకండి, నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు, నేను ఎప్పుడు ఎవరిని మొహపు చూపుతో చూడలేదు, నేను ఎవరి దగ్గర ఆశించలేదు అని ఒక్కొక్క దాని గురించి నువ్వు ఘనంగా చెప్పుకోవచ్చు. మిగిలిన వాటిలు ఎక్కడో, లేదా ఒక అల్పమైన దానిలో ఎక్కడో ఒక చోట నీవు చిక్కుకొని ఉంటావు. అది గనక లేకపోతే, అన్నిటికన్నా తలమానికం నా భక్తి అనుకున్నవాడు ఎవడో ఒకడు ఉంటే ఈ మాట దేవుని ఆత్మ వ్రాయించడు. ప్రతివాడు తానును నాకున్న ఈ బలహీనతలో చిక్కుకొని పోతానేమో అని జాగ్రత్త పడాలి. ఈ బలహీనత ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అది అల్పమా, ఘనమా, ఏదైనా నరకము దగ్గర, పరలోకము దగ్గర సమానమే. అవి నేను పుట్టిన దగ్గర నుండి నాతో ఒక ఆమె అన్నారు, నేను పుట్టిననాటి నుండి నేటి వరకు నా తోడబుట్టిన వాడిని కూడా నేను ముట్టుకోలేదు, నేను అంత పవిత్రంగా బ్రతికాను. వెంటనే అక్కడ ఉన్న ఒక ఆయన అడిగారు, పరలోకానికి వెళ్తావా నువ్వు అని అడిగారు. అని ఇలాగే అని మాట్లాడలేదు. అప్పుడు చెప్పాను, నువ్వు నసికేవి చూసావా, నీ మనస్సాక్షి ఏదో చెప్తుంది దోషాన్ని, ముందు దాన్ని సరి చేసుకో. దానికి ఉన్నది ఏంటంటే అహంకారం, అతిశయం. నేను అక్కడే ఉన్నాను. ఆవిడ చెప్పిన తీరులోనే ఒకలాంటి హీరో మనస్సు, నేను అలా బ్రతికాను అని చెప్పాను. ఆ విషయంలో ఆమెకున్న స్థిరత్వము, ఆమెకున్న దృఢమైనటువంటి పరిశుద్ధత ఆనందింపదగింది. కానీ ఆ అతిశయం అనేది అది పాపం.
ఇప్పుడు ఆమె ఏ చిక్కుల్లో పడి ఉంది? ఆమె ఏ చిక్కుల్లో ఉంది? కనుక అక్కడ రాయబడి ఉంది, ఆత్మ సంబంధులైన మీరు, అంటే శరీరం సంబంధమైనటువంటి మనస్సు కలవారు కారు అని చెప్తున్నాడు ఈ మాట. శరీర సంబంధమైన మనస్సు ఉంటే ఇంక మనం ఈ పదంలోనికి రావాల్సిన పని లేదు, అంతేనా? నువ్వు ఎక్కడో బయట గేటు దగ్గర ఉన్నావు, ఇంటి గుమ్మం సంగతి ఎందుకు నీకు అనవసరం, ముందు ఆ గేటు దాటితే అప్పుడు ఇంట్లో గుమ్మం సంగతి. ఇక్కడ అందుకే రాస్తున్నాడు అన్నమాట, సహోదరులారా అని అన్నాడంటే అర్థం ఏంటంటే మనలో, సహోదరుడు అంటే తెలుసు కదా, సహా ప్లస్ ఉదరము, ఒకే పొట్ట నుండి పుట్టినవారు, కలిసి పుట్టినవారు, సహా అంటే కలిసి. అలాంటి సహోదరులు అంటే ఇప్పుడు మనందరం సహోదరులము. మీ ఇంటి వారు వేరు, మా ఇంటి వారు వేరు, నా తండ్రి వేరు, మీ తండ్రి వేరు, కానీ మనం సహోదరులు. దేనిని బట్టి? పరలోకమందున్న దేవుని బట్టి మనందరము సహోదరులం. కనుక ఈ సహోదరులు అనే పదం మంచిగా పేతురు వాడతాడు. పేతురు వలె విశ్వాసులైన సహోదరులైన తమ భార్యలను వెంటబెట్టుకుని తిరగడానికి మాకు హక్కు లేదా అని. అంటే భార్య కూడా ఆత్మ నియమములో సహోదరే, శరీర నియమములో భార్య. ఇది ఎప్పుడైనా మనం ఒకసారి చెప్పుకుందాం, ఇప్పుడు ఇది వద్దు మనకి. సహోదరులారంటే మనలో ఒకడు అని అర్థం. సహోదరులు అని దాన్ని ఎందుకు నేను దీన్ని ఈ ముక్తాయిస్తున్నానంటే మనము అనుకోవడానికి. మనలో ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును అతని వలె శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనవలెను అని లేదు అక్కడ. ఏమనుంది? ముందు ఏం చేయాలి? ఇప్పుడు తన వైపు చూసుకుంటూ ఏమవుతుంది ముందు? మరి నేను అంటే నాలో ఏముంది, ఇందులో నేను చిక్కుకొని పోతే అని నాకు ఎప్పుడైతే తలంపు వస్తుందో ఆ రెండవది వేరే లక్షణానికి వస్తుంది. అక్కడ రాయబడింది, తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన పక్కన పెట్టండి, అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. అట్టివానిని, ఎట్టివానిని? తప్పిదములో చిక్కుకొనిన వానిని. రెండో భాగంలో నా దోషాన్ని చూసుకొని నేను ఎక్కడైనా చిక్కుబడిపోతానేమో అనగానే చిక్కుబడిన సంగతి నీకు గుర్తొస్తుంది. నువ్వు ఈ విషయంలో బాగానే ఉన్నావు, కానీ ఇదిగో ఈ ఒక్క విషయంలో అంతే. అప్పుడు నేను కూడా చిక్కుకొని పోయినాను అని నీ గురించి నీవు పశ్చాత్తాపడడం ప్రారంభిస్తావు. నేను ఎలా తప్పించుకోవాలి ఇందులో నుంచి అని ఆలోచిస్తావు. నేను ఆ వ్యక్తినే చూస్తున్నానుగా నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది కదా అని చూపిస్తావు. కానీ దేవుని ఆజ్ఞ ఎలా ఉంది అంటే, అట్టి వానిని, అలాగ తప్పిదములో చిక్కుకొని పోయున్న వానిని నీవు సరిగా ఉంటే, నీవు ఏ చిక్కుల్లో పడకుండా ఉంటే అట్టి వానిని ఏం చేయాలి? మంచి దారికి తీసుకొని రావాలని. మనం ఈ మూడు చేయలేం. ఆత్మ సంబంధులమైన మనము ఒకడు తప్పిదములో చిక్కుకుంటే ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు బెల్ల కొట్టినట్లే అందరం వెళ్ళిపోతాం. ఎవడు ఏ దోషాల్లో ఇరుక్కున్నారో ఎవరికి తెలుసు? అంటే ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేయాలి? మొదట ఏం చేయాలి? ప్రతి ఒక్కని గురించి మనము దేవుని దగ్గర ఏం చేయాలి?
ఇప్పుడు అందరి గురించి ఒకసారి నేను ప్రార్థన చేయలేను. ఉదయం కొంతమందిని పెట్టుకుంటాను, సాయంత్రం కొంతమందిని పెట్టుకుంటాను. ఎక్కువైపోతే మరుసటి రోజు అందరినీ కాపాడు ప్రభు అంటే సరిపోద్దా? మీరు ప్రతి సహోదరుడు ఎలాగున్న అంటే సహోదర ప్రేమ అనేది క్రైస్తవ జీవితంలో ప్రధానమైనది. మీరు ఒకరినొకరు ప్రేమించుకోకపోయినా, ఒకరినొకరు ద్వేషించినా దేవుడు కూడా మనల్ని ద్వేషిస్తానని చెప్పాడు. అవునా? మీరు ఒకని అపరాధములు క్షమింపకపోయిన ఎడల ఏమనుంది? నేను అనుందా? నేనును మీ అపరాధములను క్షమింపను. నా అపరాధాలు క్షమింపబడాలి అంటే నేను ఎదుటివారి అపరాధాలు క్షమించాలి. పరలోక ప్రార్థనలో 7 అంశాలు ఉంటాయి. మొదటి 3 దేవుడివి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అనేది దేవునికి సంబంధించింది. తర్వాతి, నా అనుదిన ఆహారము నేను నాకు దయచేయము, అది నాకు సంబంధించింది. నా ఎడల అపరాధము చేసిన వారిని నేను క్షమించిన ప్రకారము, అక్కడ ఒత్తి మరి ఉంటుంది అది. ఈ పరలోక ప్రార్థన చేయడానికి మా చర్చిలో ఒక ఆమె ఉండేది. అక్కడ వరకు వచ్చి ఏం చెప్పాలి ప్రభా అంటారు. నేను 2-3 సార్లు విని, ఏంటమ్మా అక్కడికి వచ్చి ఆగిపోతున్నా అంటే, క్షమించిన ప్రకారం క్షమించమని ఉంది, క్షమించకపోతే క్షమించడానికి మీరు చెప్పారు కదా, మరి నేను మా తోడుకోవాలని క్షమించలేను బాబయ్య అన్నారు. ఆ ఒక్కటి నేను క్షమించిస్తాను కానీ బాబు, మళ్ళీ అదే పని, మళ్ళా అదే పని చేస్తుంది. మా మరిది అమ్మాయికుడు బాబు, మా ఇల్లంతా దానివల్లనే చెదిరిపోతుంది అని అంటారు. అలాగే చేసుకో అయితే అని ఒక మాట చెప్పాను. నేను నన్ను క్షమించేలాగా చేసి అప్పుడు నా పాపాలు క్షమించు అని చెయ్యమ్మా అని చెప్పాను. వాళ్ళ అన్న చెప్పాడు నాతో, అలాగే చేసుకుంటుంది ఇప్పుడు అని. ఏమని? నేను నా విరోధి పాపములను క్షమించేటట్లుగా చేసి, నేను క్షమించిన తర్వాత నా అపరాధాలని క్షమించు. అంతేనా? అవేనా ఉన్నాయి? ఇంకా 3వది ఇంకోటి ఉంటుంది, నన్ను శోధనలోనికి తేక సాతాను నుండి తప్పించు. ఈ 3 దేవుడివి, 3 మనవి. 1 అది సర్వజనీయమైనది. అధికారము, మహిమ, ప్రభావము, శక్తి అంతా నీదే. ఇది పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థనలో దేవుడు పెట్టిన అంశం ఏంటంటే, నీవు క్షమించకపోతే నీవు క్షమింపబడవు. ఇందులో అది కూడా ఉంది. మొట్టమొదట నీవు సరిచూసుకోవాలి. నీ అపరాధం ఎలాగ క్షమింపబడాలి, నీ చిక్కుల్లో నుండి బయటపడాలని నువ్వు ఎంత అపేక్షిస్తుంటావో, నీ సహోదరుడు చిక్కుల్లో పడిన వాడిని కూడా తప్పించమని ప్రార్థన చేయాలి. కానీ వాడికి కాలో చెయ్యో విరిగిపోవాలి, వాడికి ఏదన్నా యాక్సిడెంట్ అయితే బుద్ధి వస్తుందేమో, ఇలాగ అయిపోతే బాగుంటుందేమో చాలామంది అంటారు. దేవునికి ప్రార్థన చేసి మంచి భక్తిపరులైన సహోదరులను కూడా చూశాను. వాడికి గుణం వచ్చేలాగా చేయి ప్రభువా, ఎక్కడో ఒక చోట వాడికి కొట్టైనా ఈ సహా దేవుడికి, అది దేవుని దగ్గర లేని గుణం. శిక్షించడం, యాక్సిడెంట్లు అయిపోయేలా చేయడం ఎన్నడూ దేవుడు చేయడు. నీకెంత బాధ కలిగినా నీవు భక్తికి సంబంధించిన హృదయం నీలో ఉంటే క్షమాపణ అనేదే వస్తూ ఉండాలి. క్షమాపణే. కానీ ఇష్టంగా కావాలని బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే మాత్రం
నీకు క్షమాపణ దొరకడం కష్టం, ఎవ్వరికీ దొరకదు. బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల దానికి ఇక బలి ఉండదు, దానిని పరిహరించేది ఏది ఉండదు. పరిహారము అంటే దానికి సమానంగా చెల్లించవలసింది అంతే. కాబట్టి ఈ సంగతుల విషయంలో నేనైతే ఒప్పుకుంటున్నాను. నేనేదైనా తప్పిదములో చిక్కుకున్నప్పుడు నా సహోదరుడు కూడా ఎవడైనా అలాంటి వాడు ఉంటే తప్పించబడాలని వాని కొరకు ప్రార్థన చేసే ముందు నేను ఏం చేయాలి? ఆత్మ సంబంధిన అయి ఉండాలి. నా ఆత్మలో ఆ కపటము లేకుండా నేను చూసుకోవాలి. నేనే ఒక తప్పిదములో ఉండి వేరొక తప్పిదము వల్ల వాడి కొరకు ప్రార్థన చేస్తే నా ప్రార్థన వినబడుతుందా? వినబడుతుందా? అందుకే మనము ఆది సంఘము వలె దేవుని క్రియలు లేదా దేవుని కార్యాలను మనం చూడలేకపోతున్నాం. మన దోషాలని మనం ఒప్పుకుంటే చాలు, సరిచేసుకుంటే చాలు, దేవుని కృప మన మీద విస్తారంగా కురుస్తుంది. కనుక ఈ లక్షణాన్ని మనము కలిగి ఉండాలి. మనలో ఎవడైనా ఒకడు ఏదైనా తప్పిదములో చిక్కుకుంటే ప్రక్కోడికి చెప్పడం మొట్టమొదట మానుకోవాలి. వాణ్ణి మనసులో అసహించుకోవడం, ద్వేషించడం, తేలికగా చూడడం మానుకోవాలి. సరే, ఈ వాక్యం అంతట్లో మనం ఒక మాటను వదిలేసాం. ఏంటది? సాత్వికముతో. ఈ సాత్వికము అనేది 3 గుణాలు ఉంటాయి. అవి 3 అంటే మామూలుగా పరిశుద్ధ గ్రంథంకు సంబంధం లేదు. ఆ సాత్వికం అనే పదము తెలుగు భాషా పదము, అది కూడా సంస్కృతము నుండి తెలుగులోకి తెచ్చుకున్న సంస్కృతాంధ్ర పదం. సత్ అనే దానిలో నుండి సాత్వికము అనేది వచ్చింది. ఇది 3 గుణాలు ఉంటాయి ప్రకృతి వలన మనిషికి సంక్రమించేవి. సత్వము, తమస్సు, ఇంకోటి రజోగుణము అని 3 ఉంటాయి. వీటిలో తమస్సు అంటే చీకటి, అన్ని చెడ్డ పనులు చేస్తుంటాడు వాడు. అందుకే మనం చాలామంది చెప్తుంటారు, పుస్తకం మీద రాసి ఉంటుంది, తమసోమ జ్యోతిర్గమయ అంట. తమస్సు అంటే చీకటి. చీకటి అంటే దుష్టుడు, దుష్ట సంబంధమైన క్రియలు ఇచ్ఛాపూర్వకముగా ఆహ్లాదంగా జరిగించే గుణాన్ని తమో గుణము అంటాం. ఈ రజస్సు అనేది ఏంటంటే కొంత అటు కొంత ఇటు మధ్యస్థంగా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు తాను చేసింది తనకే దుఃఖం వస్తుంది, కొన్నిసార్లు తాను చేసిన చెడు అయినా తనకు ఆనందం ఇస్తుంది. దీనికి దానికి మిళితమైనటువంటి ఒకలాంటి మనస్సు. మనకు కావలసింది సాత్వికము. ఈ సాత్వికము దైవగుణం. ప్రకృతిలో ఉన్న, ప్రకృతి ప్రేరేపిస్తున్న కనిపించని తత్వం మీద ఆశ కలిగి ఆ భయంతో, కనిపించని సుఖాసక్తితోనో కనిపించని వాని భయంతోనో ఈ భూమి మీద తన్ను తాను సముదాయించుకునేటువంటి గుణం ఏదైతే ఉందో దాన్ని దీనిలో సద్గుణము అని కూడా అంటారు. దాన్ని సత్యముతో సంబంధము కలిగినది. యేసుక్రీస్తు సత్యము, దేవుడు సత్యము, నేను అసత్యం. కానీ నేను అసత్యమైన వాడినైనా సత్యమును గూర్చిన అపేక్ష కలిగి జాగ్రత్త పడుతుంటాను. సద్గుణాలను నేను తెచ్చుకుంటున్నాను గనక, ప్రకృతి నుంచి కాదు. సమాజంలో అయితే ఏంటి, నన్ను కొట్టిన వాడిని కొట్టాలి, నన్ను దీవించిన వాడు దీవించాలి, నన్ను ఎవడన్నా పాడైపోవాలంటే వాడే పాడైపోవాలి. ఇలాగా ఇది ప్రకృతి గుణాలు. కానీ దైవ గుణాలను ఆపాదించుకోవడం. అయితే
ఈ సాత్వికము అనేది ఒక మనుష్యుని స్వశక్తి వలన సమకూర్చుకోలేనిది పదార్థం. ఏ మనుష్యుడు తన సొంత శక్తి చేత ఈ గుణాన్ని సంపాదించుకోలేడు. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఇది మీకు ఎలా వస్తుంది అంటే, ఇచ్చేస్తానని లేదు, ఇది ఇస్తానని లేదు. ఎవరు ఇది కోరుకో, ప్రభువా నాకు సాత్వికాన్ని ఇవ్వు అని అడిగినా రాదు. అది ఎలా వస్తుంది? ఆయన ఒక మార్గం చెప్పాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి. ఇది నేర్చుకుంటేనే వస్తుంది. కాడి ఎత్తుకోవడం ఏంటి, ఇవన్నీ ఎప్పుడైనా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది సందర్భానుచితమైంది కనుక ఈ ఉద్దేశాన్ని నేను మీకు ఉదాహరణగా చెప్పాను. ఈ సాత్వికమైన మనస్సును మనము కలిగి ఉండి అప్పుడు వీనిని మంచి దారిలోనికి తీసుకొని రావాలి. వాని చెడ్డ పనులు చేస్తూ చెడుతనంలో చిక్కును పోయి బహుహేయమైన బ్రతుకుతున్న వాడిని ఆత్మ సంబంధి అయిన నీవు, ఇది ఇంకొక జాగ్రత్త కూడా ఉంటుంది. యాకోబు చెప్తాడు, ఎవరినైనా ఒకరిని పాపములో ఉన్నవాడిని మరలా దేవుని వైపు తీసుకొని రావాలి అంటే నీకు ఒక ఆలోచన రావాలి. వాడు అగ్నిలో పడ్డాడు, అగ్నిలో నుండి ఒకరిని రక్షించినట్లు రక్షించు అంటుంది. అగ్నిలో ఉన్నవాడిని రక్షించాలంటే గబగబా వెళ్ళి నూతిలో దూకినట్టు దూకుతావా? ముందు నీవు కాలిపోకుండా, దానివల్ల నీకు హాని జరగకుండా నిన్ను నీవు సంరక్షించుకుంటూ ఏ వీలును బట్టైనా వాడిని బయటికి తీసుకొని రావడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. అంతే. కనుక మీకు మన దగ్గర లేని ఒక అంశాన్ని ఈరోజు మనం చదువుకున్నాం. గుర్తుపెట్టుకోండి, మన సహోదరుని యొక్క తప్పిదమును మన నోటితోనో చేష్టలతోనో లేకపోతే బదిరులకు వార్తలను ఇలాగనో అవతలోడికి కనుక అందించేవు అంటే అసలు నీవు ఆత్మ సంబంధివి కాదు. దైవ నియమాలలో అది చాలా ప్రమాదకరమైన నియమం. అది నువ్వు అందులో పడకుండా చూసుకోవాలి. పడిన వాడిని బయటికి తీసుకొని రావడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో ఎక్కడికి వెళ్తున్నావు చెల్లి అంటే, నీకు తెలియదానియా అలా ఇంట్లో ఇలాగైంది కదా, ప్రార్థన చేసి వస్తున్నాను అని నువ్వేం చేసావు? ఇప్పుడు వాడు పరువు తీసావు. ముందు ప్రార్థన తర్వాత నువ్వు ముందు అపవిత్రం అవుతావు. దేవుని దృష్టికి నీ పాపాలు క్షమించబడవు. ఎప్పుడు నీ పొరుగు వాని దోషాన్ని బయటికి చెప్పకూడదు. ఆత్మ సంబంధులైన వారందరూ ఈ సంగతిని జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక ఇదే సంగతి బైబిల్లో యేసు ప్రభు నోట పలికిన మాట, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి గుర్తులేంటి ప్రభువా, నేను జాగ్రత్త పడాలి అని చెప్పాను. ఏం చెప్పాను? యేసు ప్రభు జవాబు చెప్పకముందు ఏం చెప్పాడు? ముందు మీరు జాగ్రత్త పడండి. విశ్వాసికి ఇదే ప్రధానమైన హెచ్చరిక దేవుని దగ్గర నుండి. ఎవడు పడిపోయినా, ఎవడు ఎందులో ఉన్నా, ఏం చేసినా నేను అతీతుణ్ణి అనుకోవద్దు. నేను కూడా అందులో అలాంటి దాంట్లో చిక్కుకుంటానేమో. అంతటి వాడే అలా అయిపోయాడు, లేదా మనతో కలిసి ఉన్నవాడే ఇలా ఇందులో పడిపోయాడు, అవకాశం ఉందన్నమాట, నేను కూడా పడిపోతానేమో అని జాగ్రత్త పడడం చాలా ప్రధానమైంది. కాబట్టి ఇలాగూ మనల్ని చేయకుండా చేసేది అహంకారం. అహంకారం అనేది మన బుద్ధిలోనే ఉంటుంది, మన మనసులోనే ఉంటుంది, మన చిత్తంలోనే ఈ అహంకారం ఉంటుంది. నేను అని గొప్పవాడిని, నేను అలా పడను, నేను ఇలా ఉండను, ఇవి అయినా అలాంటి పడితే నాకేంటి, ఇవి రాకూడదు ఎప్పుడు మనిషి దగ్గర.
అందుకే ఈ తిరుగుబాటు బుద్ధి అంటే అతిశయించడం మన దగ్గర ఉంటే మనము దేవుని నియమములో ఇమడలేము. కాబట్టే ప్రభు అయిన యేసు ఆ మాట చెప్పాడు, మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. ఏంటి నేర్చుకోవాలంటే సాత్వికము, దీన మనస్సు. నీకన్నా నేను తక్కువ వాడిని. ఇది ఎప్పుడు చాలా కాలం పడుతుంది ఈ గుణం రావడానికి, చాలా కాలం పడుతుంది. నా ఎదుట ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ గురించి చెప్తుంటే నా మనసులో నేను ఇతనికన్నా తక్కువ వాడిని, నా దగ్గర లేని మంచి బుద్ధి అతని దగ్గర ఉంది. నిజంగానే ఉన్నాయి. ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పడం, ఇక్కడున్న ఈ పురుషుల్లో స్త్రీల్లో చాలామందిలో నా దగ్గర లేని మంచి గుణాలు ఉన్నాయి. అదే దేవుడు నేర్చుకోమన్నాడు మనల్ని, అదే నేర్చుకోండి. దీన మనస్సు, సాత్వికము, పరలోక లక్షణాలు. అవే వాటిని బట్టే మనము దైవత్వము గల దైవములమో కాదో తెలుస్తుంది. అతిశయించకండి, ఈ అహంకారమే మనల్ని పాడు చేస్తుంది. జాగ్రత్త, ఎందుకంటే శోధింపబడుదునేమో, ఏమోలో ఏముంటాయి, అయితే అవ్వచ్చు లేకపోతే లేకపోవచ్చు. కానీ నీవు అలాగనుకోవాలి. నీవు ఆత్మ సంబంధమైన మనిషివైతే ఏమో చిక్కుపడతానేమో అనుకొని అలాగ చిక్కుపడిన వారిని బయటికి తీసుకుని రావడానికి నీ దగ్గర ఉండవలసినది సాత్వికము చేయబడిన మనస్సు. అది దేవుని దగ్గర నేర్చుకున్న మనస్సు. దానిని ఉపయోగించి వానిని మనం బయటికి తీసుకొని రావాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, యుగములకు పూర్వమును ఇప్పుడును సకల యుగములందును సమస్తమునకును రాజువై మహోన్నతుడవై దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుచు ఉన్న మా తండ్రి, నీకు స్తోత్రములు. ఈ సమాజమును నీ దయాదృష్టికి అప్పగించుకొనుచున్నాను. నీ లేఖనము అనుసరించి నడవడానికి నా తండ్రి ఎంతమంది నీ వాక్యమును అంగీకరించారో, సిద్ధపడ్డారో వారందరిలో ఈ నీతి వాక్యమును ఫలింపచేయి. అంగీకరింపలేని వారి ఎడల కృప చూపి వారిని నాయన నీ మేలులతో నింపి నడిపించు. నీ జ్ఞానము కొరకు అపేక్షను ఆసక్తిని అనుగ్రహించి వారిని వర్ధిల్లచేయి. తుదకు మేమందరము నీ రాజ్యము కొరకు సిద్ధపడచ్చు. మా పరిశుద్ధత ఏ స్థాయిలో ఉన్నదో మేము దైవములుగానున్నామా, లోపము కలిగిన దైవములమా అని గ్రహించి లోపములను సరిచేసుకుని పరిశుద్ధపడడానికి కృప చూపించు. వ్యర్థమైన వాటిని, దుష్ట సంబంధమైన వాటిని గూర్చి ఆలోచింపక నీ వలన కలిగిన బలముతో, నీ రక్తం వలన శుద్ధితో మేము నీ రాజ్యం వైపు నడుచుటకును అలసిపోక విసిగిపోక సాత్వికమును అభ్యసించి నీ ఎదుట మేలు కొరకు సిద్ధముగా నుండి కృప చూపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి.